ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, పై వచనాల్లో యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక ధనవంతుని యొద్ద ఉన్న గృహ నిర్వాహకుడు ఆస్తి వ్యవహారాలు సరిగా చూడడం లేదని, యజమానునికి నష్టం కలిగిస్తున్నాడని అతని మీద నేరము మోపబడింది. అతడు తన గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించాలని, ఇక మీదట అతడు గృహ నిర్వాహకుడై ఉండవల్ల కాదని ఆ యజమాని చెప్పాడు. అప్పుడు అతడు తన ఉద్యోగం ఊడిపోయాక భవిష్యత్తులో తనకు సహాయం చేసే స్నేహితులను సంపాదించుకోవాలని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, వారు తన యజమానునికి అచ్చి ఉన్న దానికంటే తక్కువ రాసుకోమని చెప్పాడు. అది తెలిసిన యజమానుడు అన్యాయస్తుడైన తన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాణ్ణి మెచ్చుకొనెను. ప్రియులారా, ఇక్కడ గృహ నిర్వాహకుణ్ణి యజమానుడు మెచ్చుకున్నాడు అంటే అతడు చేసిన అన్యాయాన్ని మెచ్చుకున్నాడని కాదు, దాన్ని తప్పక అసహించుకుంటాడు. అయితే అతడు తన భవిష్యత్తును ఎంత తెలివిగా సురక్షితం చేసుకున్నాడో అది యజమానుని దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆ గృహ నిర్వాహకుణ్ణి యజమానుడు మెచ్చుకున్నాడు. ప్రియులారా, యేసయ్య ఈ ఉపమానం చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, వెలుగుకు చెందిన మనుష్యులు పరలోక సంబంధమైన విషయాల్లో ప్రవర్తించిన దానికన్నా మరింత వివేకంతో లోక సంబంధులు ఇహలోక విషయాల్లో ప్రవర్తిస్తారని, వారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని ఈ ఉదాహరణలోని నిర్వాహకుడిలాగా స్నేహితుల్ని సంపాదించుకునేందుకు తమ ధనాన్ని వినియోగిస్తారని యేసయ్య ఉద్దేశం. ఇక్కడ వెలుగుకు చెందిన మనుష్యులు అంటే దేవుని సొంత ప్రజలు అని, లోక సంబంధులు అంటే దేవుని ఎరగని పాపాత్ములు అని అర్థం. పాపాత్ములు తమ తరమును బట్టి చూడగా దేవుని ప్రజల కంటే యుక్తిపరులై ఉన్నారని, దేవుని ప్రజలు తమ దైవిక విషయాల్లో అంత యుక్తిగా లేరని యేసయ్య భావం. అందుకే యేసయ్య ఈ ఉపమానాన్ని చెప్పాడు. కాబట్టి వెలుగుకు చెందిన మనుషులు ఈ లోకంలో తమకున్న వాటితో వివేకవంతమైన ఆధ్యాత్మిక మార్గాల్లో ఇతరులకు సహాయం చేయాలి. తాత్కాలిక ప్రపంచాన్ని అధిగమించే మరియు శాశ్వతమైన ప్రతిఫలాలకు దారితీసే సంబంధాలను నిర్మించుకోవడానికి మన భౌతిక ఆస్తులను ఉపయోగించాలి. ఈ వాక్యం విశ్వాసులను తమ వనరులను నీతి మరియు దైవిక ప్రయోజనాల కోసం ఉపయోగించమని, పేదలకు సహాయం చేయడం ద్వారా దేవుని ప్రేమను అర్థమయ్యేలా చేసి దేవుని రాజ్య అభివృద్ధిలో పాలిభాగస్తులై నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోమని గుర్తు చేస్తుంది. ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు: నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరగవు అని. ప్రియులారా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని. సహోదరి సహోదరులారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారని, వెలుగుకు చెందిన మనుష్యులు ఈ లోకంలో వివేకవంతమైన ఆధ్యాత్మిక మార్గాల్లో ఇతరులకు సహాయం చేయాలని, తాత్కాలిక ప్రపంచాన్ని అధిగమించే మరియు శాశ్వతమైన ప్రతిఫలాలకు దారితీసే సంబంధాలను నిర్మించుకోవడానికి భౌతిక ఆస్తులను ఉపయోగించాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా ఆహారమును నీళ్ళ మీద వేసి 7గురికిని 8 భాగము పంచిపెట్టే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని, అస్థిరమైన ధనమునందు మేము నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మాకు ధారాళముగా దయచేయు నీ యందే నమ్మిక ఉంచి వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది మా కొరకు వేసుకొనుచు మేలు చేయువారమును, సత్క్రియలు అను ధనము గలవారమును, ఔదార్యము గలవారమును, మా ధనములో ఇతరులకు పాలిచ్చు వారమునై ఉండుటకు కృపచూపమని, నీతో పాటు నిత్యమైన నివాసములో జీవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.